హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మాదైతే ముంజలండి. ముంజలతో అయితే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను. ముందుగానే వాషింగ్ అయితే వేశాను. వాషింగ్ కూడా అయిపోయింది. ఇంకా బట్టలన్నీ కూడా ఆరేద్దామని చెప్పేసేసి ఇంక అన్నీ కూడా టబ్‌లోకి అయితే తీసేస్తున్నా. ఉదయాన్నే వాషింగ్ వేయటం, ఆఫ్టర్‌నూన్‌కి తీసేయటం అండి. ఎండ మామూలుగా వేయట్లేదు. ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి అయితే ఉలవచారు అయితే చేస్తున్నానండి. ఉలవచారు చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో నుండి అయితే ప్యాకెట్ అయితే బయట పెట్టేశాను. చాలా సంవత్సరాల తర్వాత మొన్న బయటికెళ్ళినప్పుడు డీమార్ట్‌లో నుండి అయితే తీసుకొచ్చాను ఉలవచారు అయితే. ఉలవచారు రసం మీలో ఎంతమందికి తెలుసండి? నాకైతే రీసెంట్‌గా ఒక 2, 3 ఇయర్స్ నుండి నేనైతే ఇంట్లో చేస్తున్నాను. అంతకుముందు జస్ట్ తాలింపేసేసి అట్లా చేసేదాన్ని. సో, దానికన్నా ఉలవచారు రసం అయితే చాలా బాగుంది. ఒకసారి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు లంచ్‌కి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ మిసెస్ అయితే చేశారన్నమాట. సో, అప్పుడు తిన్నాము. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత వదినని అడిగి తెలుసుకున్నాను ఎలా చేశారు ఏంటి అని తెలుసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్‌కి అయితే ఫేవరెట్ అయిపోయింది. ఉలవచారు కనిపించగానే ఎలా చేయను అని అడిగితే రసం చెయ్యి అని చెప్తూ ఉంటారు. సో, అంత ఫేవరెట్ అయిపోయిందన్నమాట. అప్పటి నుండి ఉలవచారేనండి. ఇంట్లో మాత్రం చాలా సింపుల్ అండి ఉలవచారు రసం చేసుకోవడం కూడా. నేనైతే వెజిటేబుల్స్ అయితే సేమ్ రసం మెథడే ఆనియన్, టమాటో, ములక్కాయ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. మన వెజిటేబుల్స్ అనేవి క్యారెట్ ఇట్లా కూడా వేసుకోవచ్చు. బట్ ఎక్కువ వెజిటేబుల్స్ కన్నా తక్కువ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుండిద్ది. సో, నేనైతే ఉలవచారు చేయడం కోసం మట్టి పాత్ర అయితే పెట్టుకున్నానండి. ఒకసారి ఫస్ట్ అయితే వాటర్ అంతా వంపేసేసుకొని నెక్స్ట్ టైము ఇంకా నేనైతే ఆయిల్ వేసేసుకొని తాలింపు అయితే వేసుకుంటున్నాను. తాలింపులో ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం పసుపు, దాని తర్వాత ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఆయిల్లోనే వేస్తానండి. పసుపు అయితే ముక్కల్లో అయితే అస్సలు వేయను. నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ కూడా నేను సన్నగా అట్లా కట్ చేసుకున్నాను. ఉలవచారులో ఎస్పెషల్లీ ఆనియన్స్ అయితే టేస్ట్ చాలా బాగుండిద్దండి. నెక్స్ట్ అయితే టమాటోస్, ములక్కాయ ఇవంతా కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకున్నాను. అవి లైట్గా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్లో ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత సాఫ్ట్గా కుక్ అయితే చాలండి. నెక్స్ట్ అంతా మనకి ఉలవచారులో కుక్ అవుతాయి కదా, చాలా బాగుండేది టేస్ట్ అయితే. నెక్స్ట్ అయితే ప్లేట్ అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకో పక్క అవి కొంచెం కుక్ అవ్వాలి కదా. సో, నేనైతే ఉలవచారు కాంబినేషన్లో అండుకొర్రలు అయితే ముందు రోజు నైటే నానబెట్టానండి. లంచ్లోకి ఈ 2 కాంబినేషన్ తీసుకుంటున్నాము. సో, ఈ అండుకొర్రలు ఏంటంటే 12-13 అవర్స్ వరకు నానితే మనకి కుకింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే టీ గ్లాస్ తీసుకుంటాను. ఇవి కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట క్వాంటిటీ, కొంచెం మనకి డబుల్ క్వాంటిటీ లాగా అవుతుంది. సో, నేను 1:3 రేషియో అయితే నేను 12-13 అవర్స్ నానిన తర్వాత వేసేసి కుక్కర్లో అయితే పెట్టేస్తానండి. ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో కిచెన్లో అంతసేపు స్టవ్ ముందు ఉండే అంత ఓపిక అయితే ఉండట్లేదండి. అందుకని చెప్పేసి ఇంకో కుక్కర్లోనే పెట్టేస్తున్నా. 2 విజిల్స్ ఏమో హై ఫ్లేమ్లో, 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో, ఇంకో 2 విజిల్స్ సిమ్లో అన్నమాట. నాకైతే అలా వండుకోవడం అలవాటైపోయింది. ఇంకా అదే క్వాంటిటీ అదే కుకింగ్ స్టైల్లో అయితే వండుకోవడం అయితే అలవాటైపోయిందండి. చాలా బాగా వస్తుంది అండుకొరలు కూడా పొడి పొడిలాడతా. నెక్స్ట్ అయితే ఇంకా ఉలవచారు రసంలో అయితే నేను కొంచెం లైట్గా చిన్న స్పూన్ తోటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి కలిపేసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వెళ్ళిపోతుంది. ఉలవచారు అన్నమాట. ఉలవచారు కూడా కట్ చేసేసి మొత్తం కూడా వేసేస్తున్నానండి. ఆ ఉలవచారు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి తెలియక సగం వాడి సగం ఫ్రిడ్జ్లో పెడితే అవి ఎందుకో అండి పాడైపోయాయి. సో, అప్పటి నుండి అయితే ఫుల్ ప్యాకెట్ వాడేయడానికే ఇంకా నేనైతే ప్రిపేర్ అయిపోయాను. సో, రసం కదా, సో మా ఇంట్లో అయితే ఫేవరెట్ వెళ్ళిపోతుంది. ఒక రోజులో అయిపోతుంది అన్నమాట రసం మాత్రం. సో, అన్నిటిని కూడా ఒకసారి కలిపేసేసుకొని ఉలవచారు వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ముందు రోజు అంటున్నాను, ముందుగానే నానబెట్టేసి అయితే పెట్టుకున్నానండి. సో, ఆ చింతపండు రసం అనేది లైట్గా మనకి పులుపు తెలిస్తే చాలు, మరి ఎక్కువగా కూడా వేయొద్దు. మనకి ఉలవచారు టేస్టే ఎక్కువ తెలియాలి. ఆ చింతపండు అనేది జస్ట్ కొంచెం తెలిస్తే చాలన్నమాట, అంతే. సో, అదొకటి మాత్రం జాగ్రత్తగా మనం చూసుకొని వేసుకోవాలి. లైట్గా దీంట్లో షుగర్ కూడా వేస్తే బాగుండిద్ది. బట్ నేనైతే షుగర్ మా ఇంట్లో వాడటమే ఆపేసాము. ఇంకా షుగర్ ఎక్కడ ఉండేది చెప్పండి. సో, నేనైతే షుగర్ అయితే వేయలేదు. బెల్లం కూడా అయిపోయింది ఆ టైంకి. సో, నేనైతే 2 వేయలేదన్నమాట. మీరు మాత్రం ట్రై చేసేటప్పుడు కొంచెం బెల్లం ముక్క కానీ లైట్గా ఒక హాఫ్ స్పూన్ షుగర్ కానీ వేసుకోండి. ఇంకా నేనైతే పులుపుకి ఇంకా అడ్జస్ట్ చేస్తున్నాను చింతపండు. సో, అది పులుపు కూడా తక్కువ ఉంది. నేను అసలే తక్కువ వేయాలనుకుంటే అది ఇంకా తక్కువ ఉంది.
ఇంకా నెక్స్ట్ ఒక 2-3 మినిట్స్ మాత్రం వాటన్నిటిని ఒక్కసారి సెట్ అయిన తర్వాత నెక్స్ట్ చింతపండు మన ఉలవచారు అంతా కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను కారం ఉప్పు ఇప్పటి వరకు అయితే ఉప్పు కారం 2 వేయలేదు. సో ఉప్పు కారం కూడా వేసేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసేసేయాలి. నెక్స్ట్ అయితే నేను ధనియాల పౌడర్ అయితే వేసానండి. ఇది ఉలవచారు రసం కదా, సో మనం దీంట్లో అయితే రసం పౌడర్ అయితే వేసుకోవాలి. అది మస్ట్ అండ్ షుడ్ అండి. మీరు ఇంట్లో చేసిందైనా బయటదైనా పర్వాలేదు. నేనైతే బయట ప్యాకెట్ ఉంది, సో అదే వేసాను. నేను అసలు ఇంట్లో రసాలు చేయటమే తక్కువ అండి. ఇంకా నేను రసం పౌడర్ ఎక్కడ చేయను చెప్పండి. నేను ఎక్కువ సాంబార్ పౌడర్ అన్నా చేస్తాను కానీ రసం అయితే ఇంట్లో చాలా తక్కువ. చింతపండు వాడకూడదు కదా, సో నేను ఇంకా దాని జోలికి అయితే వెళ్ళను. నేను పప్పుల్లో వాటిల్లోనే చింతపండుకి రీప్లేస్ వెతుకుతూ ఉంటాను. ఇంకా రసం అంటే టమాటో రసమైనా చేస్తూ ఉంటాను కానీ ఇంకా ఒట్టిగా చింతపండు రసం చేస్తారు చూసారా, అట్లా అయితే అస్సలు కుక్ చేయనండి ఇంట్లో. చాలా రేర్ అన్నమాట. ఎప్పుడన్నా ఫీవర్స్ అలా వచ్చినప్పుడు పుల్లగా తినాలి అట్లా అనిపిస్తేనే నేను రసం కుక్ చేస్తాను, లేదంటే అస్సలు కుక్ చేయను ఇంట్లో రసము. సో లాస్ట్లో అయితే కరివేపాకు కొత్తిమీర అయితే వేస్తున్నానండి. మన ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి ఉలవచారు రసం అయితే. ఎందుకంటే నేను ఉలవచారు రసం మామూలుగానే చాలా బాగుండిద్ది. నేను మట్టి పాత్రలో చేసేసరికి దాని టేస్ట్ అనేది ఇంకా డబల్లో ఎన్హాన్స్ అయిందనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. ఒక్కసారి అట్లా ఎక్కువసేపు కూడా ఇది కుక్ కావాల్సిన అవసరం లేదండి. ఒక 2 పొంగుల్లాగా అట్లా వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. 2 కూడా ఎట్ ఏ టైంలో నాకైతే అయిపోయాయి. నేను పెట్టాను కదా అండుకూరలు కూడా సైడ్ని పెట్టాను కదా కుక్కర్లో, సో అది కూడా అయిపోయింది అన్నమాట. 2 ఎట్ ఏ టైంలో అయిపోయాయి. కుకింగ్ అనేది నేనైతే ఇలాగే మేనేజ్ చేస్తున్నాను అండి. చూసారు కదా ఉలవచారు అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాము. అండుకొర్రలు ఉలవచారు కాంబినేషన్లో అదిరిపోయిందండి. నేను పెరుగు తాలింపు కూడా చేశానండి, అదైతే నేను షూట్ చేయలేదు. పెరుగు తాలింపు కూడా చాలా బాగుంటుంది. అండుకొర్రలు, జొన్నలు ఇట్లాంటి మిలెట్స్ తోటి మనకి పుల్లటి కూరలు, రసాలు, పప్పులు, సాంబారు, పెరుగు తాలింపు ఇట్లాంటివి చాలా బాగుంటాయండి. అసలు మనం డైట్ చేస్తున్నామన్న ఫీలింగే మనకు ఉండదు, నిజం చెప్పాలి అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ డిన్నర్ వచ్చేసరికి బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుందామని చెప్పేసి నేను ఓట్స్, పల్లీలు, జీడిపప్పు అయితే 1 గంటన్నర ముందలే వాటర్లో నానబెట్టేసేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్లాక్ కిస్మిస్, బీట్రూట్ ఒక 1/2 తీసుకున్నాను. అలాగే ఒక 3 ఖర్జూరాలు అయితే తీసుకున్నాను స్వీట్ కోసం అని చెప్పేసి. ఈ జ్యూస్ అయితే ఎస్పెషల్లీ చాలా బాగుండిద్ది. ఇది నేను ఒకసారి మొత్తం కూడా బీట్రూట్ అదంతా కూడా కట్ చేసేసుకొని ఖర్జూరంలో సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ అయితే మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని అయితే నేను ఇంకా ఒకసారి మిక్సీ పట్టేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటా ఇక జ్యూస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ డిన్నర్ అయితే 5 కల్లా అయితే క్లోజ్ చేసేస్తున్నానండి. ఇంతే అండి ఈరోజు వీడియో అయితే ఇదే. మన ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి ఉలవచారు రసం తెలుసు అనేది నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. జ్యూస్లో నేనైతే పైన వేస్తున్నది సీడ్స్ పౌడర్ అన్నమాట. జ్యూస్లో వేయకుండా నేను పైన చల్లుకుంటున్నాను అన్నమాట. టేస్ట్ బాగుండేది తాగేటప్పుడు అని చెప్పేసి. సో అదే అండి ఈరోజు వీడియో అయితే మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్.